హలో గైస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత కొత్త వీడియోతో వచ్చినాం కాబట్టి సోది లేకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే అసలు ఈ మార్కెట్ ఏంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమవుతుంది, లే ఆఫ్స్ ఏంది, హైరింగ్స్ ఏంది, అండ్ కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ మొత్తం పాజ్ చేసేసాయి చాలా వరకు. అండ్ దెన్ కొత్త హైరింగ్స్ని కూడా ఆపేస్తున్నాయి. దీనికంతా అసలు ఏమవుతుంది అనే దాని గురించి నా థాట్స్ అండ్ అబ్జర్వేషన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంతే. అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ ఎనీ రాంగ్ క్లెయిమ్స్. సో నాకున్న ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 1 year నుంచి నేను నా వర్క్లో ఏఐని చాలా మ్యాసివ్గా యూజ్ చేస్తూ ఉన్నా. అందులో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇంక్లూడ్స్ క్లాడ్ కోడ్. క్లాడ్ ఏంటంటే, ఫర్ దోస్ హూ డోంట్ నో, ఇట్స్ అన్ AI మోడల్ బై ద కంపెనీ Anthropic CEO కూడా ChatGPT కంపెనీలో మోర్ దెన్ 4 years వర్క్ చేసి అండ్ దెన్ హీ లెఫ్ట్ అండ్ స్టార్టెడ్ దిస్. సో ఈ Anthropic కంపెనీ, దిస్ ఈజ్ సో గుడ్. నేను 1 year బ్యాక్ ఈ క్లాడ్ కోడ్ కంటే ఫస్ట్ వచ్చిన క్లాడ్ వెబ్ యూజ్ చేసినప్పుడు ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను ChatGPTని ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిందే లేదు. సో అంత బాగుంటుంది ఇది. ఫర్ డెవలపర్స్ హు ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ వాళ్ళకి తెలుసు. ఫర్ దోస్ హు డోంట్ నో, దిస్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు బీ రియల్లీ అవేర్ ఆఫ్. So it's not something you can simply ignore. And companies who are already using this inside their company, they know how good this is. అందుకే లే ఆఫ్స్ ఇంత జరుగుతున్నాయి. ఎందుకంటే 10 మంది చేసే వర్క్ అది ఇద్దరితో చేయగలుగుతుంది. లైక్ ఇద్దరు ఇంజనీర్స్ ఆ మోడల్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని దే కెన్ ప్రొడ్యూస్ మ్యాసివ్ రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, ఎంతైతే జూనియర్ ఇంజనీర్స్ కానీ ఆర్ కొత్తగా టెక్లోకి బ్రేక్ ఇన్ అయ్యి కెరియర్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎంతైతే కన్ఫ్యూజన్గా ఉన్నారో, కంపెనీస్ మీకంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. అసలు ఏంది, ఇది ఏమవుతుంది, హైరింగ్ చేయాలా వద్దా అనే దాని గురించి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఒక కంపెనీ అనేది ఇట్ కెనాట్ బీ అ వన్ సింగిల్ రివల్యూషనరీ కంపెనీ. వాళ్ళ కాంపిటీటర్స్ ఉంటారు. సో ఇన్ ఆర్డర్ టు కంపీట్ విత్ దర్ కాంపిటీటర్ అండ్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ద మార్కెట్, దే హ్యావ్ టు మూవ్ ఫాస్ట్, ప్రొడ్యూస్ ఫాస్ట్ అండ్ దెన్ ప్రొవైడ్ ద వాల్యూ వెరీ సూన్. సో దానికోసం వాళ్ళు AI వాడడం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ వెన్ దే డూ దట్, కాంపిటీటర్స్ కూడా దే హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ AI ఆర్ ఎల్స్ దే విల్ ఫాల్ బిహైండ్. సో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు లే ఆఫ్స్ చేసి, కాస్ట్ కట్ చేసి అండ్ దెన్ AI సబ్స్క్రిప్షన్స్, AIని తీసుకొచ్చి ఉన్న టీంతో ఎక్కువ వాల్యూ ప్రొడ్యూస్ చేసి చేయడం మొదలుపెట్టారు. అండ్ సమ్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ దేర్ AI బడ్జెట్ అండ్ దెన్ వాళ్ళు మళ్ళీ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మోస్ట్ ప్రాబ్లం ఎవరికి ఉంటుందంటే, జూనియర్ ఇంజనీర్స్కి అండ్ దెన్ పీపుల్ హు ఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ఇన్. సో వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూర్ గోయింగ్ త్రూ అన్ ఇంటర్వ్యూ, మీరు అప్పటికే ఒకవేళ AI వాడుతున్నట్లయితే మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఉన్న నాలెడ్జ్ ఏంటంటే, ఇంటర్వ్యూలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ టూ డిపెండెంట్ ఆన్ AI, మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు జాబ్ తొందర తెచ్చుకోవాలి అని చెప్పి మీరు AI మీద చాలా మ్యాసివ్గా డిపెండ్ అయ్యి, ఏం నేర్చుకున్నా కూడా AIతో ప్రాజెక్ట్ తొందర చేయడము, ఎక్కువ AI మీద డిపెండ్ అయ్యి ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండానే మీరు ఫండమెంటల్ డీటెయిల్స్ని చాలా మిస్ అయిపోతారు. సో దీనివల్ల మీకు ఇంటర్వ్యూలో చాలా డిసడ్వాంటేజ్ అయ్యి మీకే బ్యాక్లాష్ అవుతుంది. సో ఇక్కడే మీకు చాలా ఆ బ్యాలెన్స్ అనేది అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ యూజ్ AI, ఇట్స్ ఆబ్వియస్లీ దట్ ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ టు బ్రేక్ ఇన్. బట్ ఇఫ్ యూ యూజ్ AI too much, and it will also be a problem for you to even get an opportunity. So somewhere you have to find that balance. అండ్ అట్లా అని చెప్పి సీనియర్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్కి ఎప్పుడు బాగానే ఉంటుందా అంటే అట్లా కూడా కాదు. ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే, పీపుల్ స్టిల్ డోంట్ నో హౌ ఏజెంటిక్ కోడింగ్ వర్క్స్. అండ్ చాలామంది ఇంకా ChatGPT AI ఒకటే ఉంది లోకంలో, ఇంకేం లేదు అని అనుకుంటున్నారు. అందులో కోడ్ తీసుకురావడం, పేస్ట్ చేయడం. చాలా మందికి దే డోంట్ నో అబౌట్ కోడెక్స్, కర్సర్, క్లౌడ్ కోడ్, యాంటీగ్రావిటీ, ఇంకా చాలా ఉన్నాయి. సో పీపుల్ ఓన్లీ స్టిల్ డిపెండ్ అపాన్ మోస్ట్లీ ChatGPT ఒకటే కాదు, ChatGPTని మించినవి ఇంకా చాలా బెటర్ థింగ్స్ ఉన్నాయి. ఈ సీనియర్ లెవెల్ ఇంజనీర్స్ కూడా ఇంకా కాపీ పేస్ట్ ఈ స్టైల్ మెథడ్స్లోనే ఉన్నారు. ఐ కెన్ సే దట్ ఇండియా అనేది అంత తొందరగా AIని ఎక్కువ అడాప్ట్ చేసుకోలేదు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది ఇండియాలో. సో అట్లా ఉన్నంత వరకు మన ఇండస్ట్రీ అనేది అంత ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. బట్ డ్యూ టు వాట్ ద US ఈస్ డూయింగ్, ద కంపెనీస్ ఇన్ ద US ఆర్ డూయింగ్, ఇట్స్ గోయింగ్ టు సమ్ వే ఎఫెక్ట్ ఇన్ ఇండియా ఆల్సో. మరి మొత్తానికి అసలు ఏం చేయాలి అంటే, పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ AI. దే హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ AI సీరియస్లీ. ఇట్స్ నాట్ ఎ జోక్ ఎనీమోర్. ఎందుకంటే AI అనేది చాలామందికి ఏదో చిన్న టూల్ లాగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్. అందరూ ఏదో పాతకాలంలో మనకి అప్పుడు మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, క్యాల్కులేటర్ వచ్చింది, దీంతో కంపేర్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇట్స్ మోర్ దెన్ దట్. జాబ్స్ అనేవి చాలా ఎక్కువ పోతాయి ముందు ఫ్యూచర్లో. అఫ్కోర్స్ ఎక్కువ జాబ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి. బట్ ఆ క్రియేట్ అవ్వబోయే జాబ్స్ ఏందో ఇప్పుడు వరకు ఇంకా చాలామందికి క్లారిటీయే లేదు. సో వీఆర్ లుకింగ్ అట్ అ ఫ్యూచర్ విచ్ యూ డోంట్ నో ఈవెన్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. సో అట్లాంటప్పుడు యూ హ్యావ్ టు సమ్ వే బీ ఏబుల్ టు
కీప్ యువర్ సెల్ఫ్ క్లోజ్ టు దాట్ పాయింట్. దానికి యూ హ్యావ్ టు యూజ్ ఏఐ. మీకు యూజ్ ఏఐ అని ఎందుకు చెప్తున్నానంటే యూ డోంట్ హ్యావ్ టు బీ ఏబుల్ లైక్ కంప్లీట్లీ డిపెండెంట్. మీకు ఏ ఎట్లా వర్క్ అవుతుంది, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు ఏఐని వాడినప్పుడు మీకు అర్థమవుతుంది. లెట్స్ సే యూఆర్ యూజింగ్ ఏఐ ఇన్ మ్యూజిక్, లెట్స్ సే యూఆర్ యూజింగ్ ఏఐ ఇన్ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఆడియో జనరేషన్ ఆర్ డిఫరెంట్ ఏజెంట్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. మీకు అది ఎట్లా వర్క్ అవుతుంది మీకు అర్థమవుతుంది. మేబీ యూ విల్ ఈవెన్ గెట్ యువర్ ఓన్ ఏఐ ఐడియాస్ once you start using. So keep yourself very close to AI, but don't be dependent. Meeru if you are a student or a very beginner to this whole market or tech industry and computer science thing, first know the fundamentals తెలియకుండా మీరు ఏఐ మీద డిపెండ్ అయితే you're not going to get anywhere. మీకు ఫండమెంటల్స్ తెలిసి మీరు ఏఐని కరెక్ట్ వాడగలితే it will be a very better advantage to you. So some companies are even looking forward to take the junior level engineers who are very good at using AI in the right place in the right time. So senior engineers ఏంటంటే కొంతమంది చాలా ఓల్డ్ స్కూల్ లాగా ఉన్నారు. They cannot make themselves adapt to the AI too fast. వాళ్ళకు ఆ ఏఐ ఏజెంట్స్తో అంత ఈజీగా ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, టు హౌ టు గెట్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది తెలియదు. బట్ జెన్జీ పీపుల్ హూ ఆర్ అ బిట్ క్రాక్డ్, వాళ్ళకి ఏఐ ఏజెంట్స్ని చాలా ప్లేఫుల్గా, చాలా ఈజీగా, దీంతో ఇంకేం ఫన్గా చేయొచ్చు. పీపుల్ మీకు ఎవరికైతే బై నేచర్ మీకు ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, కొంచెం ప్యాషన్ ఉంటుందో, యూ విల్ ఆఫ్ కోర్స్ బీ ఏబుల్ టు మేక్ సంథింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ దెన్ గెట్ యువర్ సెల్ఫ్ in a better place than people who are just studying for the sake of studying. ఏదో చదవాలన్నట్టు చదువుతున్నాం, ఏదో జాబ్ కోసం చేస్తున్నాం అనే వాళ్ళకంటే కూడా ఎక్కువ దీని గురించి కొంచెం పిచ్ ఉండి, కొంచెం ఏదో చాలా బాగుంది ఇంట్రెస్ట్గా, కొంచెం క్యూరియాసిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దే విల్ బీ ఏబుల్ టు మేక్ ద కెరియర్ ఇన్ దిస్ మార్కెట్ దాన్ పీపుల్ హూ ఆర్ జస్ట్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ దేర్. దట్స్ ద హోల్ పాయింట్. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. Conclusion ఏంటంటే just start using AI, but don't be too dependent. Know the fundamentals, try to know how it's working. By what I mean how it's working అంటే మీరు మళ్ళీ ML AI అంత లోతుకి వెళ్ళే పని లేదు. ఎట్లా వర్క్ అవుతుంది, హౌ ఇస్ ఇట్ ఏబుల్ టు ప్రొడ్యూస్, లైక్ అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవుట్కమ్ అయినా ఏదైనా కూడా ట్రై టు నో ద రూట్స్. లైక్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డీల్ విత్ ద అవుట్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ వే నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో అది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ వీడియో నేను కాలేజ్ ప్రాజెక్ట్స్ కానీ, బీటెక్ డిగ్రీ ఆర్ MBA, మీకు ఏదైనా కాలేజ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేయకుండా, లేదా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఎక్కడికో వెళ్ళి వేలు ఖర్చు పెట్టి ఈ డబ్బులంతా వేస్ట్ చేయకుండా, లేదా ఎవడో ఆల్రెడీ సమ్ వే వాడు ప్రాజెక్ట్ చేసేసిండు, ఆ చేసేసిన ప్రాజెక్ట్కి మీరు నాకు కూడా చెయ్యి అని చెప్పి వాడికి డబ్బులు తగిలేయడం ఇట్లా కాకుండా మీరు సొంతంగా ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.